పవన్ కళ్యాణ్ ఎంత ప్రశాంతంగా ఉంటారో కోపం వస్తే అంత భయంకరంగా ఉంటారు. షూటింగ్ టైంలో పవర్ స్టార్ ఆగ్రహానికి గురైన వారు కొందరు లేకపోలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో అతిగా ప్రవర్తించిన ఓ కమీడియన్ని పవన్ 4 తగిలించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని చాలా మంది కొట్టిపారేశారు. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ పవన్ సినిమా సెట్ లో కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుందని యూనిట్ సభ్యుల ద్వారా తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే షూటింగ్ మంచి జోష్లో సాగుతున్న సమయంలో పవర్ స్టార్ దగ్గరకు ఓ కమీడియన్ వచ్చాడట. ప్రస్తుతం ఉన్న బిజీ కమీడియన్స్ లో అతను కూడా ఒకడట. వచ్చినవాడు సైలెంట్ గా కూర్చోక జనసేన పార్టీ గురించిన వివరాలు అడిగాడట. ఇక్కడ అది అప్రస్తుతం కదా, వదిలేయని మంచిగానే చెప్పారట పవన్. కానీ ఆ కమీడియన్ ఊరుకోకుండా పార్టీ విధానాలేంటి, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అన్ని చోట్ల నిలబడతారా, మరి ఎలాంటి వారిని తీసుకుంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడట. ఇక పవర్ స్టార్ కి అరికాల్ నుంచి మండుకొచ్చి ఆ కమీడియన్ ని కొట్టినంత పని చేశారట. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకో, వద్దు అన్న తర్వాత కూడా అధిక ప్రసంగం దేనికి, ఈడియట్ అని చివాట్లు పెట్టాడట పవన్. ఇక ఆ కమీడియన్ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడట. మరి పవన్తో చతుర్లా? అమ్మా మర్చిపోయాను, ఆ కమీడియన్ త్రివిక్రమ్ ఆలో కూడా కీలక పాత్ర పోషించాడట. చెప్పుకోండి చూద్దాం.